హాయ్ అండి, నమస్తే, అస్సలం అలైకుం. నేననే మీ ఎస్ఆర్ ఫుడ్ అండ్ టెక్ షేక్ అబ్దుల్లాని. ఈ రోజు మన బృందావన్ గార్డెన్లో ఉన్న చెరీస్ ది స్వీట్ వేలో అయితే ఉన్నాము. చెరీస్ ది స్వీట్ వే ఇప్పటికి వైఫై మాల్ అంటే బృందావన్ గార్డెన్లో అయితే ఉంటుంది. ఈ వైఫై మాల్ కాంపౌండ్లో అయితే మనకి చెరీస్ ఫస్ట్ షాప్ వచ్చేసి మనకి చెరీస్ అనేది ఉంటుంది. మనకి అసలు వీళ్ళ దగ్గర ఎటువంటి డిఫరెంట్ స్వీట్స్ ఉంటాయి. వీళ్ళ దగ్గర వచ్చేప్పటికి మనకి గిఫ్ట్ ఆర్టికల్స్ కూడా ఉన్నాయండి. మనకి గుంటూరులో దొరకని స్వీట్స్ కానీ గిఫ్ట్ ఆర్టికల్స్ ఎటువంటి డిఫరెంట్ దొరుకుతాయి అంటే చూద్దాం. ఫస్ట్ మనకి వచ్చేప్పటికి స్టార్టింగ్ లోనే వీళ్ళు మనకి చాక్లెట్స్ అండి. చాక్లెట్స్ వచ్చేప్పటికి మనకి బుకే స్టైల్లో అయితే వీళ్ళు మనకి చేశారండి. బుకే స్టైల్లో చాక్లెట్స్ అంటే నేను ఫస్ట్ టైం అయితే చూస్తున్నా. నార్మల్గా అయితే ఉండొచ్చు కానీ నేనైతే చూస్తున్నా ఫస్ట్ టైం. బుకే స్టైల్ కానీ మనకి ఇలా డాల్స్ టైప్ ఆఫ్ మనకి చాక్లెట్స్ వాళ్ళకి గిఫ్ట్ ఆర్టికల్స్ టైప్ అయితే వాళ్ళు డిజైన్ చేశారు. తర్వాత మనకి ఇలా స్వీట్స్కి వెళ్దాం. వీళ్ళ దగ్గర డిఫరెంట్ ఆఫ్ మనకి వచ్చేప్పుడు గిఫ్ట్ ప్యాకింగ్ కూడా ఉన్నాయి. చెరీస్ పేరు మీద మనకి వచ్చేప్పుడు వాళ్ళ చిన్న చిన్న లడ్డూల దగ్గర నుంచి తీసుకొని మనకి ఏదన్నా వేరే గిఫ్ట్ చేయడానికి కూడా చెరీస్ పేరు బాక్సెస్ ఉన్నాయి. అవి ఏంటి అనేది పూర్తిగా చూద్దాం. ఓకే అండి, మనకి చెరీస్ ది స్వీట్ వచ్చేప్పుడు మనకి ఇవైతే గిఫ్ట్ బాక్స్లు అంటే మన స్వీట్స్ పెట్టడానికి కానీ చేయడానికి కానీ సైజెస్ వారీగా మనకైతే ఇచ్చారు. మనకి ఏదైనా స్వీట్స్ కానివ్వండి లేదంటే డ్రై ఫ్రూట్స్ పెట్టి గిఫ్ట్ చేయడానికి కానీ మనకి ఈ టైప్ ఆఫ్ బాక్స్ అయితే వీళ్ళ దగ్గర ఉన్నాయి. మనకి కేక్స్ పెట్టి చేయడానికి కానీ మనకి ఏదైనా చిన్న చిన్న కిటీ పార్టీస్ కానివ్వండి ఫంక్షన్స్ కానీ మన ఏదైనా బ్యూటిఫుల్ గిఫ్ట్ ప్యాక్ చేసి ఇవ్వడానికి మాత్రం బాక్సెస్ వీళ్ళ దగ్గర ఉన్నాయండి. వీళ్ళ దగ్గర ఇవే కాదండి, స్వీట్స్ చాలా డిఫరెంట్ స్వీట్స్ అయితే వీళ్ళ దగ్గర ఉన్నాయి. వీళ్ళ దగ్గర గిఫ్ట్ ఆర్టికల్స్ కూడా మనకు వింటేజ్ స్టైల్ గిఫ్ట్ ఆర్టికల్స్ ఉన్నాయి. ఇప్పుడు లేటెస్ట్ జమానా గిఫ్ట్ ఆర్టికల్స్ ఉన్నాయి. ఏమున్నాయి ఏంటి అనేది చూద్దాం. చెరీస్ ది స్వీట్ వేలో చెప్పండి. కేక్స్ కూడా లాట్స్ ఆఫ్ డిజైన్ అండి. ఒకవేళ మీరు గూగుల్లో కనుక ఏదైనా డిజైన్ ఉండి చెప్తే కానీ ఆ డిజైన్లో కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు మనకి ఆ డిజైన్ అనేది. ఓకే అండి, మనకైతే ప్రస్తుతానికి మనకి ఈ చెరీస్ ది స్వీట్ వే మన గుంటూరు బృందావన గార్డెన్స్ లో మనకి ఉందండి. వైఫై మాల్లో మనకి ఉంటుంది అనమాట. ఇది వచ్చేప్పటికి మేడం గారు శివాని గారు ఉన్నారు. మనకి వీళ్ళ దగ్గర స్వీట్స్ ఏమి ఉంటాయి అంటే గిఫ్ట్ ఆర్టికల్స్ ఎలాంటివి ఉంటాయని మనకు చెప్తున్నారు. నమస్తే మేడం. నమస్తే రహీం, ఎలా ఉన్నారు? బాగున్నారు మేడం, చాలా బాగున్నారు. మీరు ఎలా ఉన్నారు? థ్యాంక్ యూ ఫర్ విజిటింగ్. థ్యాంక్ యూ మేడం. ఓకే, ఏంటి మేడం మనం ఇప్పుడు స్వీట్స్ కానివ్వండి ఇవి ఏంటి ఆర్గానిక్ గానా లేకపోతే నార్మల్ గానా మనకి ఇలా బెల్లంతో చేస్తారా? అన్ని అండి, బోత్ వేస్ ఉంటాయి. అన్ని మనకి ఆర్గానిక్ ఉంటాయి స్వీట్స్ లో, అండ్ బెల్లం, షుగర్ అండ్ హనీ. సో మా మెయిన్ ఇది ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ చాలా మీకు తెలుసు హెల్త్ ఫ్రీక్స్ ఉంటారు. సో అంటే మేబీ ఇట్స్ దానికి బడ్జెట్ కొంచెం ఎక్కువ అయినా సరే హెల్త్ ఫ్రీక్స్ వాటి కోసం కానీ షెల్ఫ్ లైఫ్ కోసం కానీ మేము కొన్ని ఇన్నోవేటివ్ స్వీట్స్ తీసుకున్నాము. దానిలో భాగంగా ఫ్లోరెంటైన్ ఉన్న ఒకటి ఉంటుంది, లేదా బైట్స్ ఉంటాయి. ఇవి షెల్ఫ్ లైఫ్ చాలా ఎక్కువగా ఉంటాయి. మీకు ఐ విల్ ఎక్స్ప్లెయిన్. ఇప్పుడు లేటెస్ట్ వచ్చేప్పుడు మనకి ఏంటంటే ఓట్స్, ఇవి చిరుధాన్యాలు, వీటితో కూడా స్వీట్స్ వస్తున్నాయి మన దగ్గర. అవి కూడా అవైలబుల్ గా ఉన్నాయి. సో దీనికి మీకు చెప్పాలంటే దిస్ ద రాగి మురుకులు. సో రాగి ఫ్లోర్ తో చేస్తాం మనం ఉంటున్నాం. ఇప్పుడు ఇందాక మనం మాట్లాడుకునే టాపిక్ కంటిన్యూషన్ తో హెల్త్ ఫ్రీక్స్ వచ్చేసి కార్బోస్ ఎక్కువ యూజ్ చేయొద్దు అనుకుంటున్నాం. అండ్ కార్బోస్ అంటే రైస్ తో మురుకులు చేసినప్పుడు కొంచెం ఇప్పుడున్న పిల్లలు కానివ్వండి లేదా పెద్దవాళ్ళు కానీ తినడానికి కొంచెం హెసిటేట్ అవుతున్నారు. సో దాని గురించి మేము రాగి మురుకులు కానివ్వండి, తర్వాత కొర్రలతో కానివ్వండి, లేదు సో హాట్ విత్ ఆల్ సీడ్స్ వీటితో ప్రిపేర్ చేస్తున్నాం. ఇవన్నీ కూడా అట్లీస్ట్ మనకు మంచి సేల్స్ ఉన్నాయి. ఇది కాకుండా మనకి ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉన్న ఇవి ఉన్నాయి, నువ్వులు. సో దాంట్లో తెల్ల నువ్వుల్లో కానీ నల్ల నువ్వులతో కానివ్వండి, కంప్లీట్లీ ఫ్లాక్స్ సీడ్స్. సో ఇవన్నీ రోజు ఫుడ్ లో అవ్వాలి అంటే యాడ్ చేయాలంటే చాలా టఫ్ అవుతుంది. అదే విధంగా ఇలాంటి కనుక ఉంటుంటే పిల్లలకి సో పర్టికులర్లీ అట్లీస్ట్ స్నాక్ బాక్స్ లో పెట్టగలిగే పేరెంట్స్ అదే చెప్తుంటారు మాకు. ఇవి ఫంక్షన్స్ కి డెకరేటివ్ తీసుకెళ్తారు, మ్యారేజెస్ కానీ లేకపోతే ఈ ప్రోగ్రామ్స్ ఉన్నాయంటే మనకి ఇప్పుడు
ఫంక్షన్స్ కానివ్వండి, ఏమైనా కిటీ పార్టీస్ ఉన్నా కానీ మనకి కౌంటర్స్ ఏర్పాటు చేస్తారా వీటికి? సో యాక్చువల్లీ వీఆర్ ప్లానింగ్ అండి, పైన స్పేస్ ఉంది. సో వీఆర్ ప్లానింగ్ ఫర్ ద అట్లీస్ట్ హైట్ కిటీస్ కానివ్వండి, పిల్లల బర్త్డేస్ కానివ్వండి, సెలబ్రేట్ చేసుకోవడానికి అందరు వచ్చి అడుగుతున్నారు. సో ఇంత స్పేస్ మనకి పైన ఉంది. సో నేను మీకు చూపిస్తాను. సో వీఆర్ చేంజింగ్ ద ప్లేస్ యాజ్ ఎ కిటీ పార్టీ అలా దీనికి తీసుకెళ్దాం అనుకున్నాం. వాటికి కానివ్వండి, హై అండ్ టీ తో కానీ స్నాక్స్ విత్ దీంతో తీసుకెళ్దాం. పికిల్స్ అలా ఏమైనా ఉన్నాయి మేడం మన దగ్గర? యా అండి, ఇక్కడ మీరు ఈ కౌంటర్ చూసుకుంటే దిస్ ఇస్ ద రాగి బిస్కెట్స్ అండి. సో రాగి బిస్కెట్స్ ఉన్నాయి. అలానే ఇది చాక్లెట్ పిల్లలకి నచ్చుతుంది. సో చాక్లెట్ విత్ నట్స్ తో ఉంటుంది. సో ఇవన్నీ కూడా మోస్ట్లీ మీకు క్యాజు కానీ బాదంతో కలిపి ఉన్న బిస్కెట్స్ అవుతుంది. ఇంకొకటి మాకు ఇన్నోవేటివ్ గా ఇంకా వేరే వాళ్ళ దగ్గర ఉన్న ప్రొడక్ట్ ఒకటి ఉంటుంది. సో పిస్తా బిస్కెట్స్ అన్నమాట. ఇవి కూడా చాలా బాగా సేల్ అవుతుంది. అంటే వీటిలో ఏంటంటే మనకి హెల్త్ బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయి. అంటే మనకి అంటే స్వీట్స్ హాట్ అనగానే చాలా మంది ఏమనుకుంటారు, అమ్మ మా అమ్మకు వద్దు అంటే. కొంతమందికి స్వీట్ టీత్ ఉంటుంది, హాట్ ఇష్టపడిన వాళ్ళు ఉంటారు. కొంతమంది ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళకి డెఫినెట్లీ దీస్ ఆర్ ద ఆప్షన్స్. ఓకే, ఖచ్చితంగా నచ్చుతాయి మనకు వచ్చేప్పటికి ఫర్ షూర్. ఓకే, ఇవి మనకి ఏంటంటే ఇవి ఈ కౌంటర్ వచ్చేసరికి మీకు తెలుసు, ఇప్పట్లో ఎంగేజ్మెంట్ చేసుకోవాలన్నా, మ్యారేజ్ చేసుకోవాలన్నా చాలా ఆర్భాటంగా హంగుగా చేసుకుంటున్నారు ప్రతిదీ. సో స్వీట్స్ డెకరేట్ చేసుకోవడం కానీ, ఫ్రూట్స్ కానీ, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. ప్రతిదీ. ఇప్పుడు నిన్న ఒక క్లయింట్ వచ్చారు, ఈవెన్ దో వాళ్ళు చాలా ఊరు నుంచి వచ్చారు. లైక్ ఐ ఫెల్ట్ ఇస్ ద విలేజ్ బ్యాక్గ్రౌండ్, పెద్దనందిపాడు. ఐ డోంట్ ఫెల్ట్ అక్కడ కూడా వాళ్ళు ఫంక్షన్ చేసుకుంటూ ఇవన్నీ కూడా డెకరేట్ చేసుకోవాలి అనుకుంటున్నారు. బికాస్ ఆఫ్ దట్ ఇట్స్ నాట్ ఎ కమర్షియల్ ఎలిమెంట్. ఇప్పుడు స్వీట్స్ మా దగ్గర తీసుకున్నారు అంటే డెఫినెట్లీ దాన్ని వాళ్ళు సర్దుకోవడానికి మళ్ళీ ఇంకొక ప్లేసెస్ కి వెళ్ళి తీసుకురావాలి. వన్ ప్లేస్ ఉంది అనుకోండి, ఇక్కడ ఉంటే సేమ్ ఇక్కడ తీసుకుంటారు, ఇక్కడే ప్యాక్ చేసుకుంటారు. సో దట్స్ వై వీ ప్రిపేర్డ్ ఆల్ దిస్. ఇక్కడ ఉంటాయి అన్ని. దీంట్లో మీకు స్వీట్స్ పెట్టేసేసి చక్కగా నీట్ గా ఫాయిల్ చేసేసి వాళ్ళకి రెడీ టు రెకనాల్ లాగా. ఇక్కడ కూడా నాకు ఎప్పుడు చాలా అనిపిస్తుంది, అంటే ఈవెన్ దో ఐఎమ్ వెరీ న్యూ టు దిస్ సెక్టార్. సో మేము కూడా అదే అనుకుంటాం, చెర్రీస్ అంటే చాలా పెద్ద వాళ్ళకే లేక హయ్యర్ సెగ్మెంట్ వాళ్ళకేనని. సో మీరు పోల్చుకుంటే ఇక్కడ ఊర్లో ఉండే రిమైనింగ్ వాటితో పోల్చుకుంటే ఎక్కడ కూడా దానికి ఇంచుమించు ₹1 తక్కువగానే ఉంటది. కానీ బడ్జెట్ మీరు లడ్డూ చూసుకుంటే దెన్ ఐ విల్ టేక్ యూ. సో మీరు ఇది చాలా చక్కగా చెప్పచ్చు. లడ్డూ తీసుకుంటే ₹360. లోపలికి వచ్చే ముందు మీరు కూడా అదే మీరు ఇంకా ఏ స్టాల్ కి వెళ్ళినా, ఏ షాప్ కి వెళ్ళినా కూడా మీరు ప్రైజెస్ ని మీరు అట్లీస్ట్ నువ్వు చెప్పాలంటే నీకు కాన్ఫిడెంట్ రావాలి. అవునా? సో నీ కాన్ఫిడెంట్ రావాలంటే నువ్వు చెక్ చేయాలి. సో ఇప్పుడు నా లడ్డూ చూసుకున్నా, నా జాగరీ చూసుకున్నా, నాది ఏదైనా కామన్ స్టోర్స్ లో ఉండేదానికి ఇంకా కొన్ని ప్రత్యేకమైన ఇవి ఉన్నాయి నా దగ్గర ప్రొడక్ట్స్, వాటికి తేడా ఉంది. సో వాటికి వాళ్ళ దగ్గర ఉన్న సేమ్ ఎలిమెంట్స్ కి సేమ్ ప్రైజెస్ ఉన్నాయా లేవా, హాట్ ఎలా ఉంది. ఇంకొకటి కూడా ఎప్పుడు కూడా చెప్తా, ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఇంతకు ముందు పాతకాలంలో షెల్ఫ్ లైఫ్ ఎక్కువ ఉండేది. అంటే ఒక పండగ వచ్చింది అనుకోండి, పండగ వచ్చినప్పుడు చక్రాలు, చెక్కలు, బూరెలు చేస్తే ఒక 1 month వరకు అలా చక్కగా ఉండేది, మనం తినగలిగేవాళ్ళం. ఇప్పుడు నేను ఒక క్లయింట్ లాగా కొన్ని షాప్స్ కి వెళ్ళి తీసుకుంటున్నప్పుడు ఎలా ఉందంటే ఒక 2 days కి స్మెల్స్ వచ్చేస్తున్నాయి. వీళ్ళ దగ్గర ఇప్పుడు మేడం గారు చెప్పినట్టుగా ఓన్లీ స్వీట్స్ అండ్ హాట్సే కాదండి, వీళ్ళ దగ్గర ఇప్పుడు మనకి పౌడర్స్ మనకి ఇప్పటికి ఇవాళ మన బ్రేక్ఫాస్ట్ లో ఇడ్లీలో మనకి అయితే నాకు కావాలన్న కారం పొడులు లేకుండా ఇవాళ బాగోదు. వీళ్ళ దగ్గర ఏంటంటే కారం పొడులు కూడా డిఫరెంట్ అండి. ప్లస్ వీళ్ళు ఏంటంటే హోమ్ మేడ్, వీళ్ళు సొంతంగా ఇంట్లో తయారు చేసి మనకి ఇక్కడ సేల్స్ చేస్తున్నారు. బయట ఎక్కడో దొరికి తెచ్చి ప్యాక్ చేయడం కాదండి. అలాగనే వీళ్ళ దగ్గర వచ్చేటప్పుడు మనకి పికిల్స్ కూడా ఉన్నాయి. మొత్తం ఈ పికిల్స్ కానివ్వండి, కారపొళ్ళు కానివ్వండి, మొత్తం హోమ్ మేడ్, వాళ్ళు సొంత తయారీ అనమాట. మనకి దగ్గర గిఫ్ట్ ప్యాకింగ్ అండి, మనకి స్వీట్స్ గిఫ్ట్ ప్యాకింగ్ డిఫరెంట్ అండి. మనకు వచ్చేటప్పుడు ఇది బక్లావా, దీని మనకి బక్లావా అంటారు. ఈ టైప్ గిఫ్ట్ ప్యాకింగ్స్ ఉన్నాయి మనకి. ఇలాగా చెరీస్ స్పెషల్ అనమాట మనకి, చాక్లెట్స్, ఇలాంటి గిఫ్ట్ ఆర్టికల్స్ కూడా వీళ్ళ దగ్గర. అంటే స్వీట్స్ అండి, మనకి ఎవరన్నా బర్త్డే పార్టీకి కానివ్వండి, చిన్నపిల్లల దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ చేయడానికి డిఫరెంట్ గా బాగున్నాయి వీళ్ళ దగ్గర వచ్చేప్పటికి. ఇదిగోండి, ఇది చూడండి, ఇది డిఫరెంట్ అండి. వుడ్లోనే మనకి వీళ్ళు ఏం చేశారంటే ఇక్కడ మధ్యలో చాక్లెట్ చేశారు, చాలా డిఫరెంట్ గా ఉంది. గిఫ్ట్స్ కి అయితే పర్ఫెక్షన్.
ఇవి కూడా అండి మనకి ఈ టైప్ లో కూడా మనకి ఏంటంటే స్వీట్స్, చాక్లెట్స్, ఇలా గిఫ్ట్ ఆర్టికల్స్ అయితే వీళ్ళ దగ్గర చాలా ఉన్నాయి. ఈ టైప్ మనకి గిఫ్ట్ బాక్సెస్ కూడా వీళ్ళైతే మనకి స్వీట్స్ కానివ్వండి ఏదైనా కానీ అంటే మన మ్యారేజెస్ కి మన కలెక్షన్ టైప్ లో వచ్చే వాళ్ళకి ఎవరికైనా గిఫ్ట్స్ ఇవ్వడానికి కూడా ఈ టైప్ ఆఫ్ బాక్స్ అయితే వీళ్ళు మనకి చక్కగా నీట్ గా డిజైన్ చేసేస్తున్నారు. హాట్ వెరైటీస్ దగ్గరకు వస్తున్నాను. ఇందాక చెప్పాను కదా, డెఫినెట్లీ నా షాప్ యూనిక్ గానే ఉంటుంది అనేది. సో నార్మల్ గా చెక్కలు, చక్రాలు, ఏదైతే వాము, పూస ఇవన్నీ ఎవరి దగ్గరైనా దొరుకుతున్నాయి. సో అవర్ లైక్ సేల్స్ ఇది ఏంటంటే మంచి సగ్గుబియ్యం చెక్క ఒకటి చాలా మంచి సేల్స్ అవుతుంది. మీకు తిరుపతిలో మనకి ప్రసాదంకి చెక్క ఇస్తారు. ఈ చెక్క చాలా ఇష్టం కానీ మనకి దొరకదు. సో నాకు పర్టికులర్లీ ఈ చెక్కల కోసం అడిగి తీసుకెళ్లే ఇది ఉంటారు. మినప చెక్క, ఇది మినప చెక్క తిరుపతి స్పెషల్. తిరుపతిలో మనకి ప్రసాదంగా ఇస్తారు. అంత గట్టిగా ఉంటుంది కానీ చాలా మందికి నచ్చుతుంది. సో ఇది ఇంకా నాకు ఎక్కడ దొరకదని చాలా గ్యారెంటీగా చెప్తాను. ఇప్పుడు వీటిలో కూడా మనకి ఇవి చిరుధాన్యాలకు సంబంధించి చెక్కలు అలా ఉన్నాయి వీటిలో. అదే అండి, అదే ఇదిగోండి, ఇది రాగి చెక్క, కంప్లీట్లీ రాగి పిండితో ఉంటుంది. ఈవెన్ దో కొంచెం గట్టిగా ఉంటది, క్రిస్పీగా ఉంటుంది, కానీ మంచి టేస్ట్ గా ఉంటుంది. అలానే హెల్త్ ఇందాక మాట్లాడుకునే టాపిక్ లో బీట్రూట్ చెక్క ఇది. సో నార్మల్ రైస్ ఫ్లోర్ తోనే చేస్తారు, కానీ స్పెషల్ దీని కింద కొంతమంది చాలా మంది దీన్ని అడుగు తీసుకెళ్తూ ఉంటారు. అలానే ఇంకొకటి వచ్చేసేసి సో పాలకూర, పాలకు యాడ్ చేసి సో పాలకూర. మావి ఇవి కంప్లీట్లీ ఇక్కడ వాళ్ళతో కాదు, యుఎస్ నుంచి కానీ అబ్రాడ్ నుంచి వచ్చే వాళ్ళు కూడా చాలా మంది మంచి ఫ్యాన్స్ ఉన్నారు. అంటే ఇక్కడ మనకి ఇప్పుడు అప్డేట్స్ కూడా మీరు పంపిస్తారండి స్వీట్స్ ఇక్కడ నుంచి? ఇక్కడ కూడా అంటే వీటితో పాటు హెల్త్ అనే టాపిక్ ఇందాక ఎందుకు అన్నాను, దీనిలో క్యారెట్ వేసా, క్యారెట్ వేసా. సో మీకు ఇక్కడ క్యారెట్స్ ఉంది, పాలకూర ఉంది, బీట్రూట్ ఉంది, రాగి ఉంది, కంప్లీట్లీ మినప. అసలు వితౌట్ బియ్యం పిండి వాడకుండా ఒక హార్ట్ ని తీసుకురాగలిగాం. సో ఇది ఉంది. సో నువ్వులు, దీంట్లో నువ్వులు యూజ్ చేసాం. సో నువ్వులు ఇందా మనం చెప్పుకున్నట్టు ఐరన్ కంటెంట్. సో ప్రతి టాపిక్ లో మేము అది అంటే మేబీ ఇప్పుడున్న జనరేషన్ కి తగ్గట్టు వాళ్ళకి నచ్చేది. ఓకే మేడం, ఇప్పుడు మనకి ఏంటంటే సంక్రాంతి అన దసరా అనగానే స్వీట్ మనకి అరిసెలు ఏంటంటే మీకు బూరెలు ఇవి బాగా ఫేమస్, ట్రెడిషనల్ స్వీట్స్. అంటే చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళకి తెలిసినవి. సో ఆ పార్ట్ ఆఫ్ లో మన దగ్గర అరిసెలు ఉన్నాయి, బూర్లు ఉన్నాయి, కజ్జికాయలు ఉన్నాయి. రహీం యూ కెన్ ట్రై అట్లీస్ట్. అండ్ సున్నుండలు, నువ్వులు ఉండలు, తర్వాత మంచి బూందీ లడ్డు, తర్వాత తొక్కుడు లడ్డు, బందర్ లడ్డు. సో ఇవన్నీ కూడా అవైలబిలిటీ మోర్ దెన్ ఇవి ఉన్నాయి మన దగ్గర ఈ స్వీట్ వెరైటీలో. నార్మల్ గా బూరె గట్టిగా ఉంటుంది కదా, ఇది మనకి ఏంటంటే స్మూత్ గా ఉంది అనమాట, అది గట్టిగా లేవు. కొన్ని చోట్ల ట్రై చేశాను, బూరెలు చాలా గట్టిగా ఉంటాయి. ఓకే మేడం, ఇప్పుడు మనకి అసలు ఏంటంటే ఇప్పుడు గుంటూరులో స్వీట్స్ దొరికిన స్వీట్స్ మన దగ్గర ఏమైనా ఉన్నాయా? ఎస్, ప్రతి బ్రాండ్ కి ఒక యూనిక్ ఉండాలి రహీం. ఎస్, యూనిక్నెస్ ఉంటేనే సేల్స్ లో ఇప్పుడున్న పోటీ ప్రపంచంలో తట్టుకొని మనం వెళ్ళగలం. సో దానిలో భాగంగా చెర్రీస్ ఎప్పుడు ముందు ఉంటది. సో ప్రతి 2 months 3 months కి ఒక కొత్త వెరైటీని వెతికి ఒక మంచి చఫుల్ పట్టుకొని వచ్చి చేయించడంలో ముందు ఉంటది. దానిలో భాగంగా ఎప్పటికప్పుడు యూనిక్ గా కొత్త వంటలు చేస్తున్నాము. కానీ ఎవర్ ఎండెడ్ లాగా బైట్స్ అనేవి మాకు వరల్డ్ వైడ్ గా మాకు ఫ్యాన్స్ ఉన్నారు. సో ప్రతి ఒక్కళ్ళు యుఎస్ నుంచి ఇప్పుడు వచ్చారు అంటే నేను క్లయింట్స్ వింటూ ఉంటాను గత కొన్ని రోజుల నుంచి, మేడం మీ బైట్స్ మాకు పలానా వాళ్ళు పెట్టారు యుఎస్ లో, మేము టేస్ట్ చేసాము, తర్వాత ఇంకెక్కడ ట్రై చేసినా కూడా ఆ టేస్ట్ రాలేదు, సో మేము అందుకని వెతుకుతూ వచ్చామని చెప్తారు. ప్రౌడ్ ఆఫ్ ఇట్ అండి. నేను కొన్ని చూసాను ఇవి ఈ టైప్ ఆఫ్ స్వీట్స్ గుంటూరులో కొన్ని చోట్ల చూడలేదు, ఎక్కడ కూడా చూడలేదు. సో బక్కల్వా స్వీట్స్ అనేది చాలా ఖర్చుతో కూడుకుందండి, చాలా ఎక్స్పెన్సివ్ స్వీట్స్. కానీ మనం ఇక్కడ మా ఓన్ గా చెఫ్ తో చేయటం వల్ల ఈ ప్రైసెస్ కి ఇవ్వగలుగుతున్నాము. బక్కల్వా ఈజ్ అ టర్కిష్ స్వీట్. కునాఫా కానివ్వండి, తర్వాత వచ్చేసేసి క్యాజూ నెస్ట్ కానివ్వండి, క్యాజూ పిరమిడ్ కానివ్వండి, క్యాజూ ట్రాట్, ఇవన్నీ కూడా బక్లవా సీడ్స్. ఇవన్నీ కూడా షెల్ఫ్ లైఫ్ అండి. ఇందా మా టాపిక్ మాట్లాడుకున్న దాంట్లో సో 1 month వరకు షెల్ఫ్ లైఫ్ ఉంటది. వేరాజ్ మనం యుఎస్ కి ఇప్పుడు 2 స్వీట్స్ పంపించాము, వాళ్ళకి ఒక 4 రోజుల్లో పాడైంది. సో వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు చెప్పండి. కానీ సో ఎక్కువగా లైఫ్ ఉన్న వాటిని పంపించడం వల్ల మనము వాళ్ళకి అట్లీస్ట్ కొన్ని రోజుల పాటు ఆ స్వీట్ ని ఇది చేయగలుగుతాం. ప్రైసెస్ 1000-1100 నుంచి ఉన్నాయండి. ఇస్ 1300 అంటే
దానిలో పెట్టే క్వాంటిటీ కూడా ఆలోచించాలి. మనం దానిలో ఏం వాడుతున్నాం, సో దానిలో ఉండే పదార్థాలు ఏంటి, దానికి తగ్గ బడ్జెట్. అంటే ఎప్పుడు కూడా మనం ఆలోచించాల్సింది ఏంటంటే వర్తీనా కాదా. సో బడ్జెట్ చూసుకుంటే బడ్జెట్ దీనికి వర్తా కాదా. యూజువల్ గా ఏం ఆలోచిస్తారు, కేజీ 1000 రూపాయలు అనగానే కేజీ 500-600 వస్తుంది కదా. సో 500-600 ఏది వస్తుంది, ఒక బూందీ లడ్డో ఇంకొకటో ఒక 20 పీసులు వస్తాయి. వేరాజ్ ఇది 1100 పెడితే క్వాలిటీగా ఉండే బాదము క్యాజుతో చేసిన 30-40 స్వీట్లు వస్తున్నాయి. అది కామన్ పీపుల్ మర్చిపోతున్నారు. ఒక క్వాలిటీ ఫుడ్ తిందామనే టాపిక్ ఇది అవుతుంది మనకి. ఇంకొంచెం నీకు ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీస్ ఆర్ ద స్వీట్ ఫ్లోరెంటైన్ అని ఉంటుంది. బాదం మా బైట్స్ అనేవి చాలా బాగా తెలుసు వరల్డ్ వైడ్. ఫ్లోరెంటైన్ అనేది ఒక కొత్త ఇది మంది. దీనిలో ఇందా నేను చెప్పాను కదా, అవునండి, దెర్ ఈస్ నో షుగర్, దెర్ ఈస్ నో బెల్లం కానీ లేదు. ఓన్లీ మనకి బాదం ఫ్లేక్స్ అండ్ హనీ అండ్ చాక్లెట్ బేస్. సో హనీ యూజ్ చేసాం. చాలా చూడండి ఇక్కడ చూసుకుంటే బాదం హనీ అని ఉంది. ఇది కానివ్వండి, తర్వాత బాదం రోల్ అది కానివ్వండి, ఫ్లోరెంటైన్ కానీ ఇవన్నీ కూడా బాదంతో ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి బాదం రాఖీ, ఇది కూడా అది కూడా బాదం పేస్ట్. అది హనీ కాదు, ఇది హనీ అండి. ఇది రోజ్ బాల్స్ వచ్చేసి మీకు ఎవరైతే కిల్లి ఇష్టపడే వాళ్ళు దాంట్లో ఉండే ఇదేంటది సంథింగ్ గుల్కన్ ఉంటుంది సార్, ఆ ఫ్లేవర్ తో ఉంటుంది. ఇక్కడ ఈ స్వీట్ తీసుకుంటే రాయల్ ట్రీట్ అని ఉంటుంది. ఇది ఓన్లీ ప్రీమియం ఖర్జూరము నట్స్ అంతే. అంతే, ఆ 2 బేస్ తోనే చేస్తారు. ఇంకొకటి ఇది చూడండి, బ్లూబెర్రీ ట్రీట్. బ్లూబెర్రీ ట్రీట్ అంటే దీనిలో బ్లూబెర్రీ ఫ్రెష్ ఫ్రూట్స్ క్రష్ చేసేసి నట్స్ మిక్చర్స్ చేస్తారు. మనం అంటే వెరైటీ కోసం చెప్తున్నాను నేను. డిఫరెంట్ వెరైటీస్ ఉన్నప్పుడు దెన్ నార్మల్ గా లడ్డు ఇవే తినాల్సిన నీడ్ లేదు. సో హెల్త్ పరంగా ఆలోచించే వాళ్ళకి కూడా వీ హ్యావ్ ఏ ఆప్షన్స్. యాక్చువల్ గా కునాఫా అనగానే ఈ సైజ్ లో చూసానండి నేను. కునాఫా అంటే మనకి ఎక్కడికి వెళ్ళినా ఈ సైజ్ ఉంటుంది. ఇక్కడ చాలా స్మాల్ కునాఫా చూసాను. ఇది ఒక్కసారి ఫ్లోరెంటైన్ అండ్ బ్లూబెర్రీ ట్రీట్ అండ్ కునాఫా ఒక్కసారి. ఎస్ రహీమ్, ప్లీజ్ హ్యావ్ ఇట్. అండ్ యాక్చువల్గా చెప్పా కదా ఇందాక, కునాఫా అంటే నేను ఏంటంటే ఈ రెస్టారెంట్ లో కొద్దిగా మన చెయ్యంత ఉంటుంది, అది చూసాను. ఇక్కడ చాలా స్మాల్ సైజ్ కునాఫా చూస్తున్నాను. ఒకసారి చూద్దాం మనకి ఎలా. అండ్ ఈవెన్ దో ఫంక్షన్స్ కి ఎక్కువ తీసుకెళ్తాను, ఎందుకంటే నియర్ టు 35 to 40 పీసెస్ ఐ థింక్. 40 పీసెస్ దాకా వస్తున్నాయి దాంట్లో. సో పెట్టేటప్పుడు క్వాలిటీగా పెట్టాలి అనే దాంట్లో కూడా చాలా బాగా ఆలోచిస్తున్నారు గుంటూరు పీపుల్ నిజంగా చెప్పాలంటే. ఎలా ఉంది రహీమ్? బాగుందండి కునాఫా. చెప్పా కదా మీకు నేను, పెద్దది చూసి చిన్నది చూసేయండి. మనకి దీనిలో ఏంటంటే వాళ్ళు యూజ్ చేసిన డ్రై ఫ్రూట్స్ కానివ్వండి, ఆ ఘీ ఫ్లేవర్ కూడా మనకి క్రంచీగా చాలా బాగుంది. ఇప్పుడు మనకు వచ్చేప్పటికి బ్లూబెర్రీ డిలైట్ ఒకసారి చూద్దామండి. సో నేను చాలా స్ట్రాంగ్ గా చెప్పగలను, అదర్ దాన్ చెరీస్ ఎక్కడ కూడా మీకు ఇది దొరకదు. ప్లీజ్ హ్యావ్ ఇట్. థ్యాంక్ యూ. అవును, మనకి ఏదైతే బ్లూబెర్రీ ఫ్రూట్ ఉంటుంది కదండి, మనకి చెప్పండి బ్లాక్ ఫారెస్ట్ టైప్ అనమాట. ఆ టైప్ అయితే మనకి బాగుంది. దీనిలో నట్స్ కానీ మనకి పిస్తా, కాజు అవి మనకి మొత్తం ఆ ఫ్లేవర్స్ మొత్తం మనం బైట్ చేస్తుంటే తెలుస్తుంది. బాగుంది. మేడం గారు అన్నట్టుగా మనకి దీంట్లో ఒక 10 ఫ్లేవర్స్ ఉంటాయంట. పిల్లలకి ఖచ్చితంగా నచ్చుతాయి. చాలా బాగుంది టేస్ట్ కూడా మనకి. అనదర్ సేల్స్ పిచ్ మాది ఫ్లోరెంటైన్ ఇస్ ద హాట్ కేక్. మా దగ్గర చాలా బాగా సేల్ అయ్యే వెరైటీలో ఫ్లోరెంటైన్ ఒకటి. ఇది కంప్లీట్లీ హెల్త్ ఫ్రీక్స్ కనుక్కోవాలి. కిడ్స్ కి పిల్లలు అంటారు నార్మల్ గా లడ్డూలు అలాంటివి పెడితే, బూరెలు ఇలాంటివి పెడితే అస్సలు నచ్చు వాళ్ళకి. సో ఎందుకంటే అవి మా కప్ ఆఫ్ కాఫీ కాదు అని, అంటే అప్పుడెప్పుడో పాతరం వాళ్ళు తినేవి మావి కాదు అన్నట్టు ఉంటారు. కొంతమంది బాగా నచ్చుతాయి చాలా మందికి. ఇది కంప్లీట్లీ బాదం ఫ్లేక్స్. ఇవి కనుక బాదం ని కంప్లీట్లీ ఫ్లేక్స్ చేసేసి దాన్ని హనీ కలిపేసి, సో చూడండి ఇది కూడా ప్యాకింగ్ చూడండి, దీంట్లో కవర్ లో చేసి ఉంటుంది. ఈ హనీ ఫ్లేక్స్ ని
అదే బాదం ఫ్లేక్స్ ని హనీతో మిక్స్ చేసి దానికి చిన్న చాక్లెట్ బేస్ అంటే పిల్లలకి ఇష్టపడలేదు. పిల్లలనే కాదండి, అవి రెండు కాంబినేషన్ లో చాక్లెట్ బైట్ అయినప్పుడు ఆ రెండు కాంబినేషన్ చాలా బాగుంటుంది. మనకి ఇప్పుడు చూడండి క్యాడ్బరీస్ లో బాదం నట్స్ వస్తాయి, చాలా నచ్చింది. సో ఆ దీంతో చూసుకున్నా కూడా మీకు పిల్లలకి నచ్చుతుంది, పెద్దవాళ్ళకి నచ్చుతుంది, యూత్ కి నచ్చుతుంది, ఎవర్ గ్రీన్ అనుకోవాలి. ప్లీజ్ టోటల్ గా ఇప్పుడు మనం దీనికి షుగర్ ఫ్రీ అని చెప్పుకోవచ్చా? హనీ హనీ ఎస్. అంటే మనకి ఫ్లెక్స్ ఆ చాక్లెట్ రెండు మనం కనుక బైట్ చేస్తుంటే డిఫరెంట్ టేస్ట్ అనమాట. ఎందుకంటే చాక్లెట్ ప్లస్ ఫ్లెక్స్ బాదం డిఫరెంట్గా ఉందంటే మనకి చెప్పాలంటే ఒక చాక్లెట్ తిన్న ఫీలింగ్ వస్తుంది మనకి. పిల్లలకి కానీ మనకి పిల్లలకి చాలా బాగా వస్తుంది ఇది. మా దగ్గర ఉన్న ఇంకొక వెరైటీని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఐ థింక్ రాజీ పార్వతి ఈస్ ద బెస్ట్ పర్సన్ టు ఇంట్రడ్యూస్. ఎందుకంటే కంప్లీట్లీ రోజు మొత్తం మార్నింగ్ టు ఈవినింగ్ వాకింగ్స్ ఉంటాయి మాకు కోసము. సో ప్లీజ్. ఇది వచ్చేసి ఆప్రికాట్ డిలైట్ అండి. ఆప్రికాట్ ఫ్రూట్ తో చేస్తారు. ఇది వచ్చేసి డిన్నర్ తర్వాత హ్యావ్ చేస్తే చాలా బాగుంటది. కిడ్స్ అయినా గానీ పెద్దవాళ్ళు అయినా గానీ చాలా ఇష్టపడతారు. ఇది వచ్చేసి ప్యాషన్ డిలైట్ అండి. ఇది కేక్ లేయర్స్ వస్తాయండి. కేక్ లేయర్స్ అంటే ఫ్లేవర్డ్ అన్నమాట. 4 లేయర్స్ వస్తాయి. బ్లూబెర్రీ, పైనాపిల్ అట్లా కేక్ లేయర్స్ వస్తాయి అన్నమాట. ఓకే, ఒకసారి టేస్ట్ చేద్దామండి. ఇది డిఫరెంట్ గా ఉంటుంది మేడం గారు నాకు చెప్తుందా. బాగుందండి. మనకి ఏంటంటే ఆ కేక్ లేయర్స్ ప్లస్ వీళ్ళు దీంట్లో వేసిన డ్రై ఫ్రూట్స్ అవన్నీ చక్కగా ఉన్నాయి. బాగుంది, టేస్ట్ చాలా బాగుంది. పిల్లలకి బాగా నచ్చుతుంది. ఎందుకంటే కేక్ అంటే బాగా నచ్చుతుంది మనకి. స్టూడెంట్స్ ఇక్కడ ఎక్కువ అయితే మనకి స్టూడెంట్స్ ఎక్కువ తీసుకెళ్తారంట ఇక్కడ వచ్చేప్పుడు మనకి. కానీ ఇది అయితే పిల్లలకి బాగా నచ్చుతుంది, చాలా బాగుంది, టేస్ట్ ఉంది. నాకు కూడా చాలా డిఫరెంట్ గా అనిపించింది. నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. ఇది వచ్చేసి మా దగ్గర బాదం మిల్క్ అండి, చాలా బాగుంటాయి. బాదం మిల్క్ అండ్ గ్రేప్ జ్యూస్ అసలు చాలా బాగుంటాయి. ట్రై చేయాలి తప్పకుండా, ఒకసారి ట్రై చేసి చూడండి. బాదం పాలు స్పెషల్ అండి, వెరీ స్పెషల్. బాగుందండి. బాదం పాలు అంటే మనకి ప్యూర్ మిల్క్ ప్లస్ ఇది దీంట్లో వచ్చి బాదం ఫ్లెక్స్ ఎక్కువ ఉన్నాయి. అంటే నార్మల్ గా బయట తాగితే మనకి ఇన్ని బాదం ఫ్లెక్స్ అయితే దీంట్లో ఎక్కడ లేవు. దీని వచ్చి మొత్తం ఫుల్ ఫిల్ చేశారు బాదం ఫ్లెక్స్ ప్లస్ బాదం పాలు. బాగుంది, చాలా బాగుంది. షెర్రీస్ ది స్వీట్ వేలో మనకు వచ్చేప్పుడు కేవలం స్వీట్స్ అంటే కారసే కాదండి, వీళ్ళ దగ్గర డిఫరెంట్ స్టైల్ ఆఫ్ గిఫ్ట్ ఆర్టికల్స్ కూడా వీళ్ళ దగ్గర ఉన్నాయండి. మోడర్న్ జమానా గిఫ్ట్ ఆర్టికల్స్, వింటేజ్ స్టైల్స్ ఆఫ్ మనకి గిఫ్ట్ ఆర్టికల్స్ కానీ చిన్నపిల్లల బొమ్మల దగ్గర నుంచి A to Z గిఫ్ట్ ఆర్టికల్స్ అయితే వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. మనం మొత్తం చూపించలేకపోతున్నామండి, కొన్ని అయితే చూపిస్తున్నాం బ్రీఫ్గా. ఇక్కడ విజిట్ చేయండి. విజిట్ చేస్తే మీకు ఎటువంటి గిఫ్ట్ ఆర్టికల్స్ కానీ అన్నీ ఉన్నాయి. A to Z గిఫ్ట్ ఆర్టికల్స్ అయితే వీళ్ళ దగ్గర ఉన్నాయండి. పెళ్ళిళ్ళకి కానీ ఫంక్షన్స్కి కానీ చిన్నపిల్లల బర్త్డే ఫంక్షన్ కావాలి గిఫ్ట్ ఆర్టికల్స్ మొత్తం ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. ఓకే అండి, ఇదండి ప్రస్తుతం నా వీడియో చెప్పి మనకి చెరీస్ ఈ స్వీట్ వేర్ వచ్చేటప్పటికి వీళ్ళకి టోటల్గా మనకి వచ్చేటప్పటికి గుంటూరులో ఒక బ్రాంచ్ అండి, విజయవాడకి టోటల్గా 3 బ్రాంచెస్ ఉన్నాయి, మొత్తం 4 బ్రాంచెస్. వీళ్ళకి ఇంకా ఎక్కడక్కడ బ్రాంచెస్ లేవండి, ఫ్రాంచైజీస్ ఏదో ఉన్నాయి కానీ బ్రాంచెస్ అనేది లేవు. వీళ్ళ దగ్గర డిఫరెంట్ ఆఫ్ స్వీట్స్ కానీ డిజర్ట్స్ కానివ్వండి, వీళ్ళ దగ్గర గిఫ్ట్ ఆర్టికల్స్ కానీ చాలా వెరైటీ అండి. మనకి ఎక్కువ శాతం వెరైటీస్ ఎక్కువ ఉన్నాయి. ఒకసారి విజిట్ చేయండి. నేను మొత్తం చూపించలేకపోయాను, కొన్ని మాత్రం మీకు చూపించాను. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియో కావాలి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఫార్వర్డ్ చేయండి. నా ఇన్స్టా పేజీ ఫాలో చేయండి. జై హింద్, జై భారత్, జై జవాన్, జై కిసాన్.